ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎగ్జాక్ట్గా మన రేచర్లు ఉంది కదా, రేచర్ల దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మీ అందరికీ తెలిసిందే కదా, నేను మీకు ఎప్పటి నుంచో మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. అలానే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపిస్తూ ఉన్నాను. ఈరోజు మీకు మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని రేచర్ల దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ని చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇక్కడైతే వర్క్ జరిగింది, మనం వెళ్ళొచ్చు పైనుంచి కూడా. కానీ ఆ ఇంటర్చేంజ్ దగ్గర చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అలానే ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అని కూడా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మనమైతే ఇప్పుడు మ్యాప్ వ్యూలోకి వెళ్దాం. మ్యాప్ వ్యూలో ఇంటర్చేంజెస్ గురించి అండ్ అలాగే ఎగ్జాక్ట్గా ఈ ఇంటర్చేంజ్ గురించి తెలుసుకుని తర్వాత ఆ ఇంటర్చేంజ్ విజువల్స్ని చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి, అక్కడ ఇంటర్చేంజెస్ని అండ్ అలాగే ఈ ఇంటర్చేంజ్ని చూడటానికి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్కి వెళ్ళేటైతే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. కంప్లీట్గా 160 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ హైవేలో మీకు నేను ఆల్రెడీ చెప్పే కదా ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ వస్తాయని చెప్పేసి. సో మనం చూస్తున్నట్లయితే స్టార్టింగ్ మన నేషనల్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మన పొంగుటూరు దగ్గర, తర్వాత దేవులపల్లి, తర్వాత రేచర్ల, తర్వాత వెంసూరు, తర్వాత మన చింతగూడెం, తర్వాత లింగాల, తర్వాత సోమవారం అంటే వైరా దగ్గర, ఆ తర్వాత దంసలాపురం దగ్గర ఇంటర్చేంజ్ వస్తుందన్నారు, అది చూడాలి. ఆ తర్వాత వెంకటగిరి దగ్గర వస్తుంది. ఆ తర్వాత మన తల్లంపాడు ఉంది కదా, తల్లంపాడు దగ్గర, ఇక్కడ నుంచి సూర్యాపేట హైవేలో అంటే హైదరాబాద్ హైవేలో కలుస్తుంది. సో చూస్తారు కదా, ఇదే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని మీకు నేను ఎగ్జాక్ట్గా ఈ రోజు ఏం చూపించబోతున్నాను అంటే, మన రేచర్లు ఉంది కదా, రేచర్ల ఇంటర్చేంజ్ని చూపించబోతున్నాను. ఈ రేచర్ల ఇంటర్చేంజ్ మనకి ఏ ఊర్లు కనెక్ట్ చేస్తుందంటే, ఇక్కడ రేచర్లని అలా మనం కొంచెం ముందుకు వెళ్తే ఒకవైపు చింతలపూడి, ఇంకొక వైపు మనం చూస్తున్నట్లయితే ఎర్రగొండపల్లి, అండ్ అలా మనం సత్తుపల్లి దాకా వెళ్ళొచ్చు. ఇదిగోండి సత్తుపల్లి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గంగవరం కూడా వెళ్ళొచ్చు. మనం సత్తుపల్లి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా వెంసూరు నుంచి వెళ్తే చాలా బెటర్, ఎందుకంటే వెంసూరు నుంచి బాగా దగ్గరగా ఉంటుంది. అదే మనం రేచర్ల నుంచి దిగామంటే ఇక్కడ నుంచి ఎర్రగొండపల్లి, ఎర్రగొండపల్లి నుంచి గంగవరం, గంగవరం నుంచి సత్తుపల్లి వెళ్ళాలి. సో కొంచెం దూరం అవుతుంది. సో ఇంకా ఎటువైపు మనం చూసినట్లయితే చింతలపూడి వెళ్ళామంటే చింతలపూడి నుంచి మనం అలా ఏలూరు కూడా వెళ్ళొచ్చు. అండ్ అలాగే మనకి ఇది కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ కాబట్టి ఈ హైవేలో ఓన్లీ హెవీ వెహికల్స్ అండ్ కార్స్ మాత్రమే వెళ్తాయి, బైక్స్కి అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా ఈ రేచర్ల ఇంటర్చేంజ్ కదా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఎలాంటి కన్స్ట్రక్షన్ కనిపించట్లేదు. బట్ ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగింది, ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మరి వెళ్దామా చూడడానికి విజువల్స్? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా చూపించాను ఎక్కడెక్కడ ఇంటర్చేంజెస్ ఉన్నాయనేది. అండ్ అలాగే మనం చూస్తున్న ఈ రేచర్ల ఇంటర్చేంజ్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. అండ్ ఇప్పుడు మనమైతే ఈ రేచర్ల ఇంటర్చేంజ్ని చూడబోతున్నాం, కన్స్ట్రక్షన్ స్టాటస్ని, ఇంటర్చేంజ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మరి చూద్దామా ఇంటర్చేంజ్ని? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఉన్నాం. మీరు చూస్తున్నారుగా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది హైవే అయితే. సో అలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఉందని. ఇంటర్చేంజ్ ముందే ఒక కల్వర్ట్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. సో కల్వర్ట్ ద్వారా వర్క్ పెండింగ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంటర్చేంజ్ ఎంట్రన్స్లో కూడా వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో పైనుంచి మనం లెఫ్ట్లోంచి వెళ్ళొచ్చు. ఈ వీడియో అయితే ఒక 10 days బ్యాక్ తీసింది కాబట్టి మ్యాక్సిమం రైట్ సైడ్ కూడా వర్క్ అయితే అయిపోయి ఉండొచ్చు. మీరు చూస్తున్నారా, లెఫ్ట్లో రైట్లో మీకైతే సర్వీస్ రోడ్స్లో వచ్చాయి, వాటిని స్లిప్ రోడ్స్ అంటారు. సో అలా మనమైతే మన కింద రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో మనం అయితే కలుస్తాం. సో లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, మనం టువర్డ్స్ సత్తుపల్లి వైపు వెళ్తాం. రైట్కి వెళ్తే టువర్డ్స్ చింతలపూడి వైపు వెళ్తాం. చింతలపూడి వెళ్ళామంటే అక్కడ నుంచి అలా మనం ఏలూరు వెళ్ళొచ్చు. చింతలపూడి కన్నా ముందు అండ్ అలాగే ఈ హైవేకి ఎగ్జాక్ట్గా పక్కన అంటే మన రైట్ సైడ్కి ఉండేదే రేచర్ల విలేజ్. అందుకే ఈ ఇంటర్చేంజ్కి రేచర్ల ఇంటర్చేంజ్ అని చెప్పి నేమ్ అయితే వచ్చింది. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మనం ఈ హైవేలో వెళ్తున్నప్పుడు బోర్డ్స్ మనకి చాలా డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి, అంటే దగ్గరగా ఉండే కూడా దూరంగా చూపిస్తూ ఉంటాయి. అలా ఈ బోర్డ్స్ ఎందుకు ఫిక్స్ చేస్తున్నారంటే, ఈ హైవే ఓన్లీ హెవీ వెహికల్స్కి అలాగే కార్స్కి.
సో హెవీ వెహికల్స్ అనేవి మధ్యలో నేషనల్ హైవే ఉంటే బయటకు వెళ్తే ప్రాబ్లం ఉండదు, కానీ స్టేట్ హైవే కానీ చిన్న రోడ్స్లో కానీ వెళ్ళాయంటే ఆ రోడ్లో మొత్తం ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ని తగ్గించడానికి అండ్ అలాగే కంప్లీట్గా హెవీ వెహికల్స్ అనేవి హైవేలో వెళ్ళడానికి ప్రాపర్గా బోర్డ్స్ అయితే అమర్చారు. సో అందువల్ల మనకి దగ్గరగా ఉండే ఊర్లు కూడా నేషనల్ హైవేలో మొత్తం వెళ్ళడం వల్ల డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మోస్ట్లీ కొన్ని చోట్ల బోర్డును అలాగే ఫిక్స్ చేశారు, కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి బోర్డులో చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది నేషనల్ హైవే 365 BG అండ్ అలాగే లెఫ్ట్కి వెళ్తే ఏలూరు 54 కిలోమీటర్లు అండ్ రైట్కి వెళ్తే సత్తుపల్లి 28 కిలోమీటర్లు. ఇంకా మనం క్లియర్గా చూస్తున్నట్టయితే స్ట్రైట్గా వెళ్తే ఖమ్మం 106 కిలోమీటర్లు. చూశారు కదా, మీకైతే ఇక్కడ బోర్డు కనిపించింది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఏలూరు, రైట్కి వెళ్తే సత్తుపల్లి అండ్ స్ట్రైట్గా వెళ్తే ఖమ్మం వెళ్ళొచ్చు. అండ్ ఇంకా మనకి ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా కనెక్ట్ అవ్వచ్చు. అది ఎలా అనేది మీకు నేను మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మనం చూస్తున్నట్లయితే మనకైతే చాలా బ్యూటిఫుల్ ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. ఈ బ్యూటిఫుల్ ఇంటర్చేంజ్కి లెఫ్ట్ సైడ్లోనే రేచర్ల ఊరైతే ఉంటుంది. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ హైవేలో వెళ్తున్నప్పుడు మనకి నేషనల్ హైవే 30 అండ్ అలాగే నేషనల్ హైవే 163G ఈ రెండు హైవేలు కనబడతాయి. ఈ నేషనల్ హైవే 30 అనేది ఉత్తరాఖండ్లో సితార్గంజ్ నుంచి మన విజయవాడలో ఇబ్రహీంపట్నం దాకా ఉంటుంది. మొత్తం 1940 కిలోమీటర్లు అయితే ఉంటుంది. NH 163G అనేది నాగ్పూర్ విజయవాడ నేషనల్ హైవే. కొత్తగా ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కానీ మనకి ఇది సోమవారం దగ్గర క్రాస్ అవుతున్నట్టు మనకైతే కనిపిస్తుంది. నిన్నటి వీడియోలో మీకు ఈ హైవే గురించి చెప్పాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. చూసారుగా, మీకైతే రేచర్ల ఊరు కనిపించింది అండ్ అలాగే కిందన వెళ్తున్న రోడ్డు కూడా కనిపించింది. ఆ రోడ్డు వచ్చేసి స్టేట్ హైవే 20 గంగవరం నుంచి చింతలపూడి దాకా ఉంటుంది. అండ్ నేను ఒకసారి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ గంగవరం ఊరు నుంచి వెళ్ళాను. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అటువైపు నుంచి వచ్చే ఇంకొక హైవే అయితే సింగిల్ రోడ్ ఉండి కంప్లీట్గా హైవే వెహికల్స్తో నిండిపోయి ఉంటుంది. ఆ రోడ్లో ట్రావెల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ రూట్లో. సో ఇంక మనం అయితే కంప్లీట్గా ఇంటర్చేంజ్ చూసాం. అండ్ ఇప్పుడు మనం ముందు కనిపిస్తుంది అయితే హైవే కంప్లీట్ ఇక్కడ నుంచి అయిపోయింది. ఇంటర్చేంజ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా హ్యాపీగా మన చింతగూడెం ఉంది కదా, చింతగూడెం దాకా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ హైవేలో వెళ్తున్నాను మాత్రం బ్యూటిఫుల్ ఫీలింగ్ కలిగింది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నాకు చాలా నచ్చింది హైవేలో ట్రావెల్ చేయడం. అండ్ ఇంకా మధ్యలో ఆగి షూట్ చేసుకుంటూ వెళ్ళడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మనం ఒక సబ్స్క్రైబర్ని కూడా కలిసాం. అండ్ హ్యాపీ టు మీట్ యూ బ్రో. అండ్ ఇక్కడ మనం కంప్లీట్గా ముందుకు వెళ్ళి చూస్తే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 1 వచ్చేసి ఖమ్మం, అది 114 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ తర్వాత ఇంకా అలా మనం ముందుకు వెళ్తే సూర్యాపేట 174 కిలోమీటర్లు అయితే ఉంది. హైదరాబాద్ వచ్చేసి 294 కిలోమీటర్లు అయితే ఉంది. సో మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు కంప్లీట్గా ఈ రేచల్ ఇంటర్చేంజ్ చూపించాను అనుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ స్టాటస్ని అక్కడ పెండింగ్ అయితే ఉంది, వర్క్ జరుగుతూ ఉంది. సో ఇది కూడా తొందరలో కంప్లీట్ అయిపోతుంది. ఇలా చిన్న ప్యాచ్ వర్క్సే ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయ్యాయి అంటే హైవే కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. బట్ మన వైరా దగ్గర మాత్రం చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. అది కూడా నేను అప్కమింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా మీరు తొందరగా చూడాలి, ఎక్కువగా వీడియో చూడాలనుకుంటే అండ్ కంప్లీట్గా ఎక్కడ పెండింగ్ ఉందో తెలుసుకోవాలంటే కంప్లీట్గా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఎగ్జాక్ట్గా ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయనేది చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూస్తే క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. సో మీకైతే నేను కంప్లీట్గా ఈ రేచల్ ఇంటర్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో నేనైతే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నా. మరి వీడియో అనిపించింది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేసేయాలి. సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.